హలో ఎవరివన్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పొలిటికల్లోకి పోయిండు, పవర్ స్టార్ సినిమాలు తీయడేమని చెప్పేసి ఎవరైతే ఫ్యాన్స్ బాధపడ్డారో ఆ ఫ్యాన్స్ అందరినీ కేవలం పవర్ స్టార్ సినిమాలు తీస్తున్నది ఫ్యాన్స్ అందరినీ ఆనందపరచడానికనే, ఫ్యాన్స్ అందరినీ ఎంగేజ్ చేయడానికనే. నా ఫ్యాన్స్ ఏ విషయంలో కూడా డిసప్పాయింట్ కావద్దు. నేను వాళ్ళకి డిస్టెన్స్ అనేది, నాకు ఫ్యాన్స్కి డిస్టెన్స్ ఉండదు. ఇక్కడ ఒక దిక్కేసి రాజకీయాలు చేసుకుంటా, ఇంకో దిక్కేసి సినిమాలు చేసుకుంటా, ఫ్యాన్స్కి నాకు మధ్య ఆ బాండ్ ఏదైతే ఉందో అదే ఉండాలని చెప్పేసి పవర్ స్టార్ డిసిజన్ తీసుకుని చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్ సినిమా ఇది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ సినిమా మొత్తం పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఇంత బోరు కూడా కొట్టదు. సినిమా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే. సినిమా అట్లుంది ఇట్లుంది, స్టోరీ ఇది మంచి, ఆ స్టోరీ ఈ స్టోరీ అని చెప్పడానికి ఏం లేదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. జస్ట్ వచ్చినామా 2 గంటల సేపు కూర్చున్నామా, సినిమా ఎంజాయ్ చేసినామా, పోయినామా అన్న స్టోరీ అనేది. పవర్ స్టార్ కూడా ఆ మెసేజ్ చేయాలి ఈ మెసేజ్ చేయాలి ఎప్పుడు పవర్ స్టార్ అట్లా అనుకోరు. కాబట్టి సినిమా వచ్చి 2 గంటల సేపు హ్యాపీగా పవర్ స్టార్ గ్రేసు, పవర్ స్టార్ స్టైలు, పవర్ స్టార్ మేనరిజం, పవర్ స్టార్ డైలాగులు, పవర్ స్టార్ డ్యాన్సు, పవర్ స్టార్ స్టైలు, పవర్ స్టార్ సినిమాని మొత్తం వన్ మ్యాన్ షో. పవర్ స్టార్ ఇట్లా ఊపొదిలేసింది సినిమాని. పవర్ స్టార్ కూడా తగ్గకుండా సినిమాని కూడా సినిమా కోసం ఏం చేయనికైనా రెడీ అయ్యి కష్టపడి చేసింది సినిమాని. నీ పవర్ స్టార్ నేను సినిమా చూసినా సరే పవర్ స్టార్ ఒకటే కనిపిస్తాడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. పవర్ స్టార్ ఇంకా ఫ్యాన్స్ అయితే ఇంకా కోసుకున్నాడే ఫ్యాన్స్ అయితే, పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయలేడు పవర్ స్టార్. మేబీ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే పవర్ స్టార్ నుంచి ఏదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి పోయిన వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో తప్ప, పవర్ స్టార్ ఫ్యాన్స్ని మా పవర్ స్టార్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళకైతే సినిమా సూపర్ డూపర్ హిట్. ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే ఏదైనా కొత్తగా పవర్ స్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, రెగ్యులర్గా ఉంది సినిమా అన్న ఫీల్ అయితే కలుగుతుంది. సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీనే, సినిమాలో ఇది లేదు పెద్ద మెసేజ్ ఓరియంటల్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి మెసేజ్ ఇవేముండదు. డైలాగులు అయితే మాత్రం అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తాయి. డైలాగులు అయితే మస్తు వర్కౌట్ అయినాయి డైలాగులు. హరీష్ అన్న డైలాగులు ఖతర్నాక్ రాసుకుండు. పవర్ స్టార్ ఫ్యాన్ సినిమా డైరెక్ట్ చేస్తే ఎట్లుంటుందో ఈ హరీష్ అన్న కూడా సేమ్ అదే పని చేసిండు. పాటలు మాత్రం మస్తు వర్కౌట్ అయినాయి. ఒక రిమిక్స్ పాట కూడా ఉంది. ఆ రిమిక్స్ పాట అయితే మీరు ఫుల్ థియేటర్లో ఘోరంగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఆ పాత పాటన రిమిక్స్. అది ఆ పాట ఏదో చెప్పా, మీరు థియేటర్లో పోయి చూస్తేనే మీకు ఆ ఫీల్ ఆ వైబ్ వస్తుంది. అదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తమనన్న డిఎస్పీ అన్న సాంగ్స్ ఇచ్చిండు, తమనన్న బీజేఎం ఇచ్చిండు. బట్ తమనన్న బీజేఎం ఎందుకో అంత కరెక్ట్గా వర్కౌట్ అయినట్టయితే నాకు అనిపించలే. ఓకే అంటే మరీ ఘోరంగా అయితే లేదు, మరీ అట్లా ఓజీ సినిమాకి ఎట్లా ఏదైతే తమన్ బీజేఎం గురించి మాట్లాడుకురో ఆ ఇంపాక్ట్ అయితే ఈ సినిమాలో లేదు. అంతా మనమైతే 2-3 దగ్గరలో బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతాదంతా ఎందుకో అంటే మరి పాటలు ఒకరు సినిమా ఒకరు కొట్టినందుక రీజన్ తెలియదు. కానీ బీజిఎం అయితే తమనన్న నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే తమనన్న ఇయ్యలేడు. ఇచ్చిండు కొన్ని సీన్స్లలో అయితే ఇచ్చేసిండు. ఆ ఫైట్ సీక్వెన్స్లో పవర్ స్టార్ ఫైట్స్ అసలు ఏకదమ్ ఫైట్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు ఇట్లా ఫ్యాన్స్. పాటలు అయితే డిఎస్పీ ఇంకా చింపేసింది ఇట్లా అంతే. ప్రతి పాట వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ లుక్స్, పవర్ స్టార్ గ్రేసు, పవర్ స్టార్ కామెడీ టైమింగ్. పవర్ స్టార్ అయితే మాత్రం సినిమాని భుజాల మీద ఎత్తుకొని పోసిండు. ఇంకా వేరే ఏ హీరో కూడా ఒక సినిమాని ఒక క్యారెక్టర్తోని ఈ మిగతా క్యారెక్టర్ వర్కౌట్ అయినా కాకుండా ఒక పవర్ స్టార్ క్యారెక్టర్తో సినిమా మొత్తం లాక్కొచ్చే దమ్మున్న హీరో పవర్ స్టార్ ఒక్కటే. సినిమాని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పండగకి హ్యాపీగా ఫ్యామిలీతో పోయి కూర్చొని ఎంజాయ్ చేసుకొని వచ్చే సినిమా ఇది. మీరేం ఎక్స్పెక్ట్ చేయకూడదు సినిమాలో అది ఉండాలి ఇది ఉండాలి, ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు. పవర్ స్టార్ కూడా నా సినిమా అది ఉందని చెప్పలేడు. రండి ఫ్యాన్స్, వచ్చినంతసేపు మీరు ఎంజాయ్ చేయండి. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీకు ఏది కావాలో నా దగ్గర నుంచి ఏదైతే కామెడీ కోరుకుంటారో, నా దగ్గర నుంచి ఏదైతే డైలాగ్ కోరుకుంటారో, నా దగ్గర నుంచి ఏదైతే ఫైట్స్ కోరుకుంటారో, నా దగ్గర నుంచి ఏదైతే డ్యాన్స్ కోరుకుంటారో, మీకు కావాల్సింది నాతో ఎంతైతే అంత నేను చేస్తా, మీరు వచ్చి ఎంజాయ్ చేసుకోండి అని చెప్పేసి పవర్ స్టార్ డైరెక్ట్ అంతా కష్టపడుతారు. పవర్ స్టార్ కేవలం ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి మస్తు కనబడుతుంది పవర్ స్టార్. ఫ్రెష్గా స్టైలిష్గా పవర్ స్టార్ లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్. మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు పవర్ స్టార్ని చూసి. కామెడీ అయితే మస్తు వర్కౌట్ అయింది పవర్ స్టార్ది. కామెడీ పవర్ స్టారే కొన్ని డైలాగ్ వేసుకుంటాడు. అంటే ఫ్యాన్స్ని ఎంజాయ్ చేయడం కోసం పవర్ స్టార్ కూడా సెటర్లు వేసుకునేకే వెనకాడలే. అంటే మరి తీసిపెట్టే ఇది గౌరవమైన ఏం కాదు. అంటే ఒక హీరో ఫ్యాన్స్ కోసం చేస్తుండేది ఇదంతా, ఫ్యాన్స్ కోసమే. నేను రాజకీయాల నుండి ఫ్యాన్స్కి దూరం కావద్దు,
ఫ్యాన్స్ నా నుంచి ఏదైతే ఫస్ట్ నుంచి నా నుంచి ఏదైతే ఈ సినిమాతో నిలబడారో ఖచ్చితంగా వాళ్ళు నాకు ఉండాలని చెప్పి ఆ బాండింగ్ కోసం పవర్ స్టార్ ఈ సినిమా ఇట్లా సినిమాలు ఖచ్చితంగా సినిమా టైం తీసుకొని ఎంత బిజీ షెడ్యూల్ కూడా ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం ముందు కూడా ఆ టైం తీసుకొని మరీ చేస్తుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవర్ స్టార్కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అందరికీ ఆ ఓపిక ఆ కమిట్మెంట్ ఉండదు. ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం ఒక్కొక్క 6 నెలల కన్నా ఒక సినిమా ఏదో ఒకటి రిలీజ్ చేయాలి. అట్లీస్ట్ ఇండస్ట్రీలో కొంతమందికి పని ఇచ్చినట్టు అవుతుంది. కొంతమంది సినిమాకి పనిచేసిన వాళ్ళు బతుకుతారు, ఫ్యాన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, పవర్ స్టార్కి పార్టీ పరంగా డబ్బులు సెట్ అవుతాయి. సో ఇంత కష్టపడి సినిమా చేసినప్పుడు నచ్చకపోతే కొంతమంది మనకు తెలిసిందే పొలిటికల్ ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. నెగిటివ్ కామెంట్స్ వాళ్ళకి సినిమా నచ్చకపోతే ఏం ప్రాబ్లం లేదు, నచ్చకపోతే చూడుకొని. బట్ నేనేం చెప్తున్నా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు కనుక సినిమా చూడండి, కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమా. మెసేజ్ ఓరియంటలు అది ఇది అని ఏం ఇది చేయకుండా సినిమాకు వండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు, వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మస్తు ఉంది, నాకైతే మస్తు నచ్చింది కూడా. పాటలు నచ్చినాయి, పవర్ స్టార్ కామెడీ నచ్చింది, పవర్ స్టార్ డ్యాన్స్ నచ్చింది, పవర్ స్టార్ డైలాగులు నచ్చినాయి, పవర్ స్టార్ ఫైట్స్ నచ్చినాయి. ప్రతి ఒక్కటి ఈ పవర్ స్టార్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఫ్యాన్స్ అవన్నీ ఫుల్ మీల్స్ పెట్టేసింది పవర్ స్టార్ అందరికీ. హరీష్ అన్న స్టోరీని ఇంకొంచెం మంచిగా డెవలప్ చేసి స్టోరీని ఇంకొంచెం మంచిగా కనుక తీసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. ఇంకా స్టోరీ కొంచెం రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయింది తప్ప కొంచెం స్పెషల్గా ఇంకేమైనా యాడ్ చేసి ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. ఆ సౌండ్ ఇంకా రీసౌండ్ వస్తుండే. తమనన్న కూడా మరి తమనన్నకి లాస్ట్ మినిట్లో సినిమా ఇట్లా బీజిఎం చేయాలని రిక్వెస్ట్ చేసినందుకో లేకపోతే టైం లేకుండా తెలియదు, కానీ తమనన్న కూడా అంటే మరి ఈ సినిమాకి ఇంతే కరెక్ట్ అనుకుంటూ తెలియదు, కానీ బీజిఎం విషయంలో అంత ఇంపాక్ట్ అయితే నాకు అనిపించలేదు. నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను బీజిఎంని, అదంత ఇంపాక్ట్ అనిపించలేదు నాకు. బట్ ఓకే, డిసప్పాయింట్ అయితే చేయదు. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినందుకు నాకు కొంచెం తక్కువ అనిపించింది అంతే తప్ప బీజిఎం అయితే మాత్రం డిసప్పాయింట్ చేయదు. పాటలు, బీజిఎం, స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే కూడా ఈ సినిమా ఇంకా మంచి రిజల్ట్ వస్తుండే. ఉగాదికి హ్యాపీగా ఫ్యామిలీతో వండి ఇవాళ రేపు వీకెండ్ మొత్తం